హాయ్, దిస్ ఇస్ మీదిల వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. టీ టైం, మార్నింగ్ టీ అండ్ బన్ను. ఈ బన్ను చూసారు కదా, బన్ను ఎట్లా ఉంటుందో అట్లా. టుడే కంటెంట్ వచ్చేసి ఏంటంటే రివ్యూ. REVIEW అనేసి రివ్యూ ఉంటుంది కదా. రివ్యూ అంటే ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే మూవీ రివ్యూ. దాంతోపాటు ఎట్లా ఉంటుంది అంటే మూవీ రివ్యూ అందరికీ తెలిసే విషయం. ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, హాట్ టాపిక్గా ట్రెండింగ్. బూట్కట్టు బాలరాజు సినిమా విడుదలై సోహెల్, అదే బిగ్ బాస్లో యాక్ట్ చేసిన సోహెల్ ఒక సినిమా తీసిండు. అది ఎట్లా ఉంది అనేసి ఒక ఇద్దరు రేటింగ్ ఇవ్వడం, దాని మీద ఇష్యూ నడవడం అయితే జరుగుతుంది. పాయింట్కి వచ్చేస్తే ఫస్ట్ నుంచి రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడున్న 2024లా కాకుండా నాకున్న చిన్నప్పటి నుంచి ఇట్లా చూస్తే రివ్యూ ఎట్లున్నాయి అంటే, అప్పుడు సిడీ ప్లేయర్లో కానీ సిడీ ప్లేయర్ కంటే ముందు టేప్ రికార్డర్లో క్యాసెట్ విడుదల చేస్తారు. ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసినప్పుడు నేను అదే ఆడియో ఫంక్షన్ చూసేవాడిని లైవ్గా టీవీలలో. చూస్తే ఆ క్యాసెట్లు మళ్ళీ మన విలేజ్కి వచ్చి విలేజ్లో ఉన్న టేప్ రికార్డర్ల వినాలి. అప్పుడు డైరెక్ట్ FM ఇట్లా లేకుంటుండే కదా. అప్పుడు ఆ టైంలో ఎటుండే అంటే, పాటలు వింటే ఎవరైనా చూసి విన్నోళ్ళు చెప్తే పాట బాగుంది అంటే బాగుంది అనేసి, ఆ తర్వాత మనం వింటున్నప్పుడు అరే వాడు బాగుంది అనే నేను వింటే బాగాలేదు ఏంది లెక్క అసలు అనేసి అనుకుంటున్నాను. అప్పుడు క్యాసెట్, దాని తర్వాత సీడీలు రావడం, దాని తర్వాత కొన్ని అప్డేట్గా మారడం అట్లా అయింది. అప్పుడు ఆ క్యాసెట్లు ఎవరో టేప్ రికార్డర్ క్యాసెట్ ఉన్న వాళ్ళ ఇండ్లల్లో వింటేనే దిక్కు, లేకపోతే లేదు. దాని తర్వాత వినాయక చవితులలో కానీ వేయడం అట్లాంటివి వస్తుంది బాగా ఎండ. ఇప్పుడు ఓకే, పర్లేదు, రైట్గా అయితే అట్లా ఉండేది. వినాయక చవితిలో కానీ ఏదన్నా ఫంక్షన్లలో కానీ టేప్ రికార్డర్ ఉన్నోని ఇంట్లో వాడు కూడా ఆ క్యాసెట్ కొనుక్కుంటే, అప్పుడు ఎక్కువ క్యాసెట్ షాప్లే ఉంటుండే. అప్పుడు ఏది ఉన్నా సరే ఎలక్ట్రానిక్ షాప్ అంటే సిడీ షాపే. సిడీ అంటే క్యాసెట్లు, బాక్సులు, టేప్ రికార్డర్లు, రేడియోలు, మొత్తం మైకులు అట్లాంటివి. విన్నవాళ్ళు బాగుంది అనేసి మనం అడుగుతుంటాం, బాగుంది పాటలు బాగున్నాయి అనేసి. స్టార్టింగ్ నుంచి విషయం అయితే ఇది, పాటలు బాగున్నాయి అనేసి అడుగుతుంటాం. వాడు విన్నోడు విని వాడి ఒపీనియన్ ఎట్లా ఉంటుంది, రివ్యూ అనమాట. దాన్ని రివ్యూ ఎట్లా అంటారంటే, రివ్యూ బాగుంది అని అడగడం. వాడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు కదా, బాగుంది అనేసి అంటే బాగుంది అనేసి అంటాడు, లేదా బాగాలేదంటే ఏదో కొంచెం అట్ట ఉంది బాగాలేదు అని. మళ్ళీ మనం విన్నప్పుడు వానికి నచ్చింది, వాని యాంగిల్ మన యాంగిల్ రెండు కంపేర్ చేస్తే వానికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనకు కూడా సేమ్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అట్లా వింటుంది, అది రివ్యూ. దాని తర్వాత సినిమాలు, సీడీలు రావడం. సినిమాలలో ఎట్లుంటుంది అంటే, ఏదన్నా థియేటర్ కాడికి పోతే, థియేటర్ కాడ హైదరాబాద్లో ఇప్పుడు అంటే 2007-8 కానీ అట్లా, దాని తర్వాత కానీ అట్లా థియేటర్ల కాడ వచ్చినప్పుడు యాడ్ వస్తుండే. టీవీ చూస్తుంటే యాడ్ వస్తుండే. ఆ యాడ్ మైక్ పట్టుకొని, అన్న సినిమా బాగుందంటే బాగాలేదు, బాగుంది, అట్లా ఇట్లా 100 days 200 days పక్క అది ఇది అనేసి చెప్తుంటారు కదా. అది రివ్యూ. అట్లా రివ్యూ జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు 2020 కానీ ఇప్పుడు ఎట్లుందంటే, డైరెక్ట్ సినిమా కానీ ఆడియో ఫంక్షన్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదన్నా సాంగ్ విడుదల చేసినా కానీ ఏం చేసినా ఏకదమ్ కొట్టేయచ్చు. ఆ రివ్యూని ఎట్లా అంటే, చూసిన వెంబడే వాని ఒపీనియన్ చెప్పుకోవడం. రివ్యూ అంటే వాని ఒపీనియన్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన రివ్యూ. వాడు చూసిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా ఛానల్ మీరు చూస్తున్నారు, అరే పలానా వసంత్, మీదిల వసంత్ అంట మీ ఓడు, అదే వాడు వీడు ఏదో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటాయి వీడియోలు అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నీకు నచ్చినాయి అనుకో, బాగున్నాయి, బాగా చేస్తాడు ఏదో అట్లా అనేసి అంటాం. వాడు చూసిండు అనుకో, అవతల పర్సన్ చూస్తే ఏమవుతుంది అంటే, నీకు నచ్చింది వానికి నచ్చకపోవచ్చు. దాన్నే రివ్యూ అంటాం. అట్లా అయితే అది ఇప్పుడున్న ట్రెండింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్కి వస్తే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మనకు
సినిమాకి కానీ ఏదైనా ఒక చోటుకు కానీ వెళ్తుంటే ఏమవుతుంటుంది, మనకు ఒక క్యూరియాసిటీ లాక్కుంటుంది. అరే ఏముంది ఏంది ఏంది అనేసి వాడిని అడుగుతుంటాం. ఆల్రెడీ పోయి వచ్చిన ఆపోజిట్ పర్సన్ని అడుగుతుంటాం, అక్కడ నుంచి వచ్చిన ఆ పర్సన్ని, ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ని. అన్న ఏంది ఆ తవ్వ బాగుందా, ఆ కర్రీ బాగుంటుందా, ఆ రెస్టారెంట్లో ఆ బిర్యానీ బాగుంటుందా ఏది అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ని రివ్యూ అడుగుతుంటాం మనం. వాడు ఏం చెప్తాడంటే బాగుంది అనో బాగాలేదనో ఇట్లుందో అట్లుందో అనేసి. అదే మనం పోయినాక వాడిని మనది ఇద్దరిది కంపారిజన్ సెట్ కాదు. అంటే మనకు నచ్చింది మనకు నచ్చకపోవచ్చు అట్లా. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ల సినిమా కానీ మగధీర కానీ అట్లాంటివి కొన్ని సినిమాలు ఉన్నాయి చాలా మటుకు. బాహుబలి 1 కానీ అట్లాంటివి కొన్ని ఏముంటాయి అంటే ఫస్ట్ డే చూసిన ఒక వరకు మంచిగా అనిపించవు. బాగాలేదు మగధీర సినిమా చూసినప్పుడు. అయితే నేను అప్పుడు చింతలుకుంటా ఆ టైంలో సుష్మా థియేటరే సంపూర్ణ ఆ టైంలో చూసి ఫస్ట్ డే చూసినప్పుడు బాగాలేదు అనేసి అందరూ బాగాలేదు అనేసి అన్నారు. దాని తర్వాత రికార్డ్ అయింది అది. అంటే వీడు చెప్తే బాగాలేదు అనేసి అన్నంత మాత్రాన అదేం బాగాలేకపోవడం ఫెయిల్ కావడం అనేది ఏం కాలేదు కదా. వీనికి నచ్చింది నచ్చలేదు అనేది ఒక ఒపీనియన్ చెప్పడం రివ్యూ. బాహుబలి కానీ మగధీర కానీ అట్లాంటి చాలా సినిమాలు కిక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ కొడుతున్నాయి. కిక్కు బిల్ల సినిమా కానీ అట్లాంటివి చాలా సినిమాలు బోరింగ్ ఉన్న సినిమాలు ఫస్ట్ డేలో చూసినప్పుడు హ్యాపీ డేస్ కానీ ఫస్ట్ 1 వీక్ 1 మంత్ వరకు టోటల్గా నిల్లు ఏం లేదు. అట్లాంటి సినిమాలు రివ్యూలో కూడా ఫెయిల్ అయిపోయినాయి. అంటే తక్కువ రేటింగ్ ఇవ్వాలి. అట్లా ఒక రేటింగ్ మీద ఆధారపడి ఉండదు ఏదైనా సిచ్యువేషన్. సినిమా కానీ ఒపీనియన్ కానీ ఏదైనా రేటింగ్ విషయం మీద ఆధారపడి ఉండదు. అవతలి పర్సన్కు చూడాలనిపిస్తే లేదంటే దానిలో ఉన్న కంటెంట్ బాగుందా అని అనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. అదే ఒక టాపిక్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ బూట్ కట్ బాలరాజు విషయానికి వస్తే బిగ్ బాస్లో నటించిన సోహెల్ దాంట్లో బూట్ కట్ బాలరాజు అనే సినిమా యాక్ట్ చేసిండు. అది అందరూ చూసారు. కొందరు రేటింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మూవీ రివ్యూ చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళే చెప్పాలనేది లేదు, ఎవరైనా చెప్పుకోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ చెప్పుకోవడం అంతవరకే. కానీ అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవన్ అనేసి ఒక పర్సన్ చెప్పిండు. ఏం చెప్పిండు, ఏదో ఇట్లా డ్యాన్స్ చేస్తుంటే కాస్ట్యూమ్ కూడా ఇక్కడ చెమట వస్తుంటుంది కదా క్యాజువల్గా హీరోయిన్లకి, అట్లా దాన్ని కూడా కవర్ చేసుకోలేకపోయిండ్రు అనేసి ఒకటి అన్నీ చెప్పిండు. దాని తర్వాత ఇది ఒకటి ఆప్షన్ అని చెప్పిండు. దాని మీద ఇష్యూ అది ఒకటి రావంది. రెండవ పాయింట్ పూల చొక్క నవీన్ కూడా 2 టమాటోస్ ఏదో 0.5 టమాటోస్ అట్లా ఆ టమాటోస్ కాన్సెప్ట్ వాళ్ళకు నచ్చలేదు. మీరు ఇచ్చే రేటింగ్ వాళ్ళకి నచ్చలేదు సినిమా వాళ్ళకి. దాని మీద ఇష్యూ టోటల్గా ట్రెండింగ్. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ టాపిక్ ట్రెండింగ్ ఏంటంటే పూల చొక్క నవీన్, రావణ్, బూట్ కట్ బాలరాజు. రావణ్ గురించి ఒకటి మాట్లాడుకున్నట్టయితే బేసిక్ ఏంటంటే యూట్యూబ్ గైడ్లైన్స్ బేసిక్. ఇప్పుడు క్యాజువల్గా నేను వీడియో చేస్తుంటే యూట్యూబ్లో ఎట్లా ఏం చేయాలి, వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలని కొందరు చెప్తుంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే మినిమం బేసిక్ ఎట్లుంటుంది అన్న, కైన్ మాస్టర్లో వీడియో ఎడిట్ చేసిన తర్వాత లోగో కనిపిస్తుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు లోగో కనిపిస్తుంటుంది. ఆ లోగో కనిపిస్తుంటుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి కొందరు కామెంట్లో అడిగినప్పుడు కొందరు చెప్తుంటారు. ఆల్రెడీ వాళ్ళ పేరు కూడా అవసరం లేదు మళ్ళీ మెన్షన్. వాళ్ళు ఎట్లా చెప్తుంటారు అంటే అన్న మీరు కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కైన్ మాస్టర్ లోగో కనిపించిన ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏమవుతుంది అంటే చూసే పర్సన్ వ్యూవర్స్ అందరూ నువ్వు చేసే వీడియోలో నా చుట్టూ ఇంత కనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఏం చేస్తున్నా, అందులో నువ్వు చెప్పే కంటెంట్ కంటే నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కే ఎక్కువ వాళ్ళు అదే చూస్తారు. అట్లాంటిది మీరు చేసుకోకూడదు. ఆ కైన్ మాస్టర్ లోగో మీకు వీలైతే ఎడిట్ చేసుకోండి, లేదనేసి అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని దాన్ని కట్ చేయండి, వేరే యాప్స్ వాడండి. ఎలాంటివి ఆడ కనిపించొద్దు. కనిపించినట్లయితే పర్సన్కు మొత్తం అదే కనిపిస్తుంది. నువ్వు చేసే కంటెంట్ కంటే వాడు చూసేదాన్నే గమనిస్తుంటాడు.
కాబట్టి నీ వెనకాల ఏమున్నాయి, నీ ముందేమున్నాయి, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు డ్రెస్ ఎట్లుంది, నీ గుండీలు ఎట్లున్నాయి, లేకపోతే నీ వెనకాల ఏమున్నాయి, ఈ మంచం ఉంది, చెల్ల ఉంది, ఆడ సిలిండర్, కిచెన్, ఇన్ని ఉన్నాయి కదా. నువ్వు చెప్పే కంటెంట్ కంటే నీ వెనకాల ఉన్న వాళ్ళకే వాడు ఎక్కువ ఫోకస్ చేస్తాడు అనేది చిన్న గైడ్లైన్. అది ఒకటి. అదే సిచ్యువేషన్గా రేవన్ అనే పర్సన్ కూడా ఏం చెప్పిండంటే, నువ్వు అంత సినిమా పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నావు, జస్ట్ ఆ కాస్ట్యూమ్ను కూడా చూసుకోలేకుండా సర్ది చేసుకోలేకపోయినరు అనే మాట చెప్పింది. అంటే రెండింటికి మ్యాచ్ చేసి చూడండి. చూసే పర్సన్ ఎవరైనా డ్రెస్ కాస్ట్యూమ్లో ఎట్లుంటుంది అంటే, అరే ఇది ఇట్లా ఇట్లా బాగుండే కదా, ఇదో ఈ గుండెట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకపోతే ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఇట్లా. ప్రతి సినిమాలో సినిమా చూసేవాడు హీరో హీరోయిన్ కామెడియన్ అట్లాంటివి చూడడు, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తాడు. యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్, ఏ ఛానల్, నా ఛానల్ కాదు, నా అన్వేషణ ఛానల్, ప్రసాద్ టెక్ ఛానల్, ఎనీ ఛానల్, ఎవరి ఛానల్ చూసినా కూడా వాళ్ళ చెప్పే కంటెంట్ కంటే వాళ్ళ వెనుకల బ్యాక్గ్రౌండ్ ఏముంది అన్న దాన్నే చూస్తారు. అది అట్లాంటి సిచ్యువేషన్లో రేవన్ అనే పర్సన్ కూడా అది అట్లా అయ్యింది అన్న విషయం ఒకటి చెప్పిండు రేవన్. పూలచొక్క నవీన్ విషయానికి వస్తే ఆయన కూడా ఏదో టమాటోస్ అన్న కాన్సెప్ట్, నేను కూడా పూలచొక్క నవీన్ అన్న అంటే మళ్ళీ సోహెల్ ఇట్లా ఫీల్ అవుతాడేమో, అన్న ఇట్లా ఏమి ఉండదులే. కానీ పూలచొక్క నవీన్ గారు ఏమన్నారంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్లో చూస్తుంటే పూలచొక్క నవీన్ వీడియోస్ కొన్ని వస్తుండే, జుట్టు చేసుకొని అట్లా క్యాజువల్ ఎటు అమ్మ ఎవరు రాయుడు అని చూస్తే ఈ విషయానికంటే ముందు చూస్తే ఆయన చెప్పే కాన్సెప్ట్లు బాగున్నాయి. సింపుల్గా అసలు మ్యాటర్ కరెక్ట్గా ఉంటుంది. ఎట్లా చెప్పాలో అట్లా కాకుండా లైట్గా చాలా నెమ్మదిగా ఎట్లా చెప్తాడో అట్లా బాగున్నాయి. అట్లా చూసుకుంటూ ఉన్నా. దాని తర్వాత ఈ బుట్కాడు బాలరాజు విషయానికి వస్తే కూడా చూసిన టమాటోస్ అని ఆల్రెడీ అంతకుముందు రివ్యూలు ఎట్లా చెప్పిండో ఇప్పుడు కూడా ఇదే రివ్యూ కూడా అట్లా చెప్పిండు. అట్లా అయితే ఆ సిచ్యువేషన్ సోహెల్కి నచ్చకపోయేసరికి నువ్వు ఇట్లా ఇస్తావురా, అట్లా ఇట్లా దమ్కి అనేసి అట్లా అయిపోయింది. పూలచొక్క నవీన్ కూడా అన్ని కాన్సెప్ట్లు ఆయన ఇదివరకు ఎట్లా చెప్తుండేనో రివ్యూ సేమ్ దీనికి కూడా అట్లే రివ్యూ చెప్పిండు. కాకపోతే అది వాళ్ళకి నచ్చక టోటల్గా నువ్వు ఎట్లా చెప్పినావు అట్లా చెప్పినావు అని కొన్ని ఇంటర్వ్యూలు, నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూలు చూస్తున్నా, పూలచొక్క నవీన్ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తున్నా, పర్ఫెక్ట్గా ఉన్నాడు. నా రివ్యూ నా ఇష్టం, నేను వీలైనట్లు చెప్తాను. నాకు నచ్చింది నీకు చెప్పిన, నీకు నచ్చాలని రూల్ ఏం లేదు. నేను బాగాలేదన్నా, నీ సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు అందరు ఎచ్చి చూస్తారు, నేను చెప్పినంత కాదు. నేను ఫెయిల్ అవుతుందంటే అవతల పాస్ అయి ఉన్నది, ఒకవేళ నేను పాస్ అవుతుందంటే అవతల ఫెయిల్ అయి ఉన్నాయి, అట్లాంటిది ఏం కాదు. నీ రివ్యూలు చెప్పాల్సిన అర్హత నీకుందా అనేసి అంటే అర్హతలు ఏమి ఉండవు, ఎవరికి ఏ అర్హతలు ఉండవు. కాకపోతే అందరికంటే బెస్ట్గా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా. అందరితో పాటు నేనే కదా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా చేసిన దానిలో ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఒక పర్సన్ని, నేనే రివ్యూ చెప్పాలని ఆ సిచ్యువేషన్కి వస్తే నేనే చెప్పాలనేసి పూలచొక్క నవీన్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అట్లా విషయం ఏంటంటే, మనలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. కంటెంట్ లేకుండా నువ్వు ఎన్ని చేసినా క్లిక్ కావు అనే కాన్సెప్ట్ అయితే ఒకటి అయితే అర్థమైంది. బిగ్ బాస్లో ఫుల్గా చేసి నన్ను లైక్ చేసారు, కామెంట్ చేసారు, నేను యువతల కూడా పోతే పాస్ అయితే కాదనేసి అనుకుంటే కాదు. ఇప్పుడు పూలచొక్క నవీన్ ఉన్నాడు, ఈ మూవీ రివ్యూకి ఇంత రేటింగ్ ఇచ్చిండు, నెక్స్ట్ మూవీ నీకు హైలైట్ అయిపోయినావు అనుకో, అదే రేటింగ్ ఉంటుందా? ఉండదు. ఇవాళ బాగాలేదన్నాడు, రేపు బాగుంటుంది అంటాడు. ఇవాళ నువ్వు యాక్ట్ చేయలేదు, మంచిగా లేదన్న సినిమా రెండో సినిమా మూడో సినిమా హిట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే కదా, వీళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా హైప్ చేసేటోళ్ళే. అట్లా ప్రతి ఒక్కటి ఏంటంటే కంటెంట్ బాగుంటే నా ఛానల్లో అయినా సరే నా వ్యూవర్స్ కూడా ఏం చెప్తానంటే, నాకు కూడా నువ్వు ఇట్లాంటి కంటెంట్లు కాదు, ఇంటికాడ కాదు, అట్లా కాదు, నువ్వు మంచివి ఇది అట్లది ఇట్లది అనేసి అంటారు. మన స్తోమతను బట్టి చేస్తుంటాం. అది ఖచ్చితంగా మనలో కంటెంట్ ఖచ్చితంగా ఉంటే అది ఎమ్మడే పైకి లేస్తుంది అనమాట. కంటెంట్ని బట్టి ఏదైనా డిఫెండ్ అయి ఉంటుంది. కాస్ట్యూమ్ కానీ ఎట్లాంటిది ఏముండదు. నీలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా హైప్ లేస్తుంది, హిట్ అవుతుంది. ఈ రివ్యూలు ఇట్లా పని చేయవు అనే కాన్సెప్ట్ మెయిన్. రివ్యూలు పని చేయవు, ఎవరి ఒపీనియన్ వాడు చెప్తుంటాడు. రివ్యూలు అయితే పని చేయవు, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా పైకి వస్తుంది అన్న కాన్సెప్ట్లో ఇప్పుడున్న ట్రెండింగ్లో అయితే నడుస్తున్నది ఏంటంటే రివ్యూ. అందుకని నాకు తోచిన విధంగా నేను అయితే
ఈ సిచ్యువేషన్కు తగ్గ విషయం అయితే చెప్పిన. మీకు ఎట్లా అనిపించిందని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే రివ్యూ గురించి ఇది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంది ఈ కంటెంట్ గురించి ఒపీనియన్ ఏమన్నా ఉంటే మీరైతే కామెంట్ చేయండి. తప్పుగా అయితే అనుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.